వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. ఇప్పటివరకు ఫుల్ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చినాం. జస్ట్ మేము వచ్చింది 30 కిలోమీటర్సే, కానీ డేంజర్ అంటే డేంజర్ ఉంది రూటు. హండ్రెడ్ కిలోమీటర్స్కి 3 hours అంటే ఆఫ్ రోడ్ ఏ రేంజ్లో ఉంటుంది చూడండి. ఇంకా ఫుల్ ఆన్ ఆఫ్ రోడ్. దీనికైతే 2 బ్యాగ్ సెట్ చేసిన, ఎందుకంటే లాస్ట్ ఒక 20 కిలోమీటర్స్ నుంచి సేమ్ ఇట్లాంటి రోడ్డే, ఇంతకన్నా దరిద్రంగా ఉంది. సో రైడింగ్ జాకెట్ మీద 1 కిలో దుమ్ము ఉండొచ్చు. ఓ మై గాడ్, గ్లాస్ పడట్లా, డస్ట్ ఘోరంగా పడ్డది. అందుకే నేను కెమెరా తీసి లోపల పెట్టేసిన, ఇక బ్లాక్ చేయకుండా ఏం కదని. ఫుల్ డస్ట్ అంటే ఫుల్ డస్ట్. ఒక 3-4 రివర్ క్రాసింగ్లు కూడా అయినాయి. ఫార్చునర్, శివం 450, ప్యాంగాంగ్ ఇక్కడే, ప్యాంగాంగ్ ఇటు సైడే, అటు వేరే రూట్ అనుకుంటా. అయితే సో ఇక్కడైతే బ్యూటిఫుల్ రోడ్ కొత్తగా చేసినట్టున్నారు, సూపర్ ఉంది రోడ్డు. రోడ్డు మంచిగా ఉన్నప్పుడే గట్టిగా కొట్టేసేయాలి ఇక. అయ్యో, ఎంతో దూరం లేదు ఈ రోడ్డు, జస్ట్ ఒక 300 మీటర్స్ ఉండొచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇప్పుడు వేస్తున్నట్టున్నారు. మళ్ళీ మామూలు రోడ్డుకి వచ్చేసాం. బాగు, ఇక్కడ ప్లేస్ బాగుంది. రివర్ మధ్యలో రోడ్ అన్నట్టు. సో ఇది రివర్ ఎండిపోయింది, అటు సైడ్ నుంచి కొద్దిగా పోతుంది రివర్ అంతే. సో ఇంకా నయం, ఇక్కడ రోడ్ వేసారు. ఇంతకుముందు నడిపిన దగ్గర అయితే రోడ్డు కూడా లేదు, సేమ్ ఇప్పుడు ఉందా ఎందులో నుంచే పోవాలి ఇక అంతే. మొత్తం ఆఫ్ రోడింగే. 20 కిలోమీటర్స్ నడిపినాం అట్లనే. బట్ ఇక్కడ రోడ్డు ఉంది, కొంచెం బెటర్ అనుకోవాలి. చూసా మొత్తం రివర్ అటు ఇటు, కాకపోతే వాటర్లో ఇప్పుడు బ్రిడ్జిని క్రాస్ చేయబోతున్నాం. చూడండి ఎంత చిన్నగా ఉందో బ్రిడ్జ్. కార్లే పడతాయి, లారీ కూడా, పెద్ద లారీ అయితే కష్టం, చిన్న లారీ అయితేనే పడుతుంది. ఐరన్ బ్రిడ్జ్. ఇదేందయ్యా, ఇది ఎట్టో తీసుకుపోతుంది ఏంది, మొత్తం గుట్టల మధ్యలో నుంచి. వావ్, మొత్తం గుట్టలు వలకొట్టి నుంచి రోడ్ వేసారు. ఈ టైప్ ఆఫ్ టెర్రైన్లో నేనైతే ఎప్పుడు బైక్ నడపలే, ఇదే ఫస్ట్ టైం. మొత్తం గుట్టల్ని ఏడు కాడికి సెట్ చేసిళ్ళు. కరెక్ట్ ఒక 2 కార్లు పడతాయి అంతే ఇందులో. ఒకవేళ బ్రేక్స్ ఫెయిల్ అయితే మనం స్ట్రైట్గా రివర్లోనే ల్యాండ్ అవుతాం. మొత్తం మన జర్నీ అంతా ఈ గుట్టల మధ్యలో నుంచే ఉంది. వావ్, సో బ్యూటిఫుల్. చాలా పెద్దగా ఉన్నాయి గుట్టలు. ఈ రివర్ని ఒక 4-5 సార్లు ఇటు అటు ఇటు దాడుతూనే ఉన్నాం. సో మళ్ళీ ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చింది. మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చింది. బండి అయితే మొత్తం డ్యాన్స్ ఎత్తాను, అటు ఇటు డ్యాన్సే ఎత్తాను, మంచి డ్యాన్స్. నాకు పెట్రోల్ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది, అంటే నా పెట్రోల్ క్యాన్లలో లీక్ అయితే అన్నట్టుంది ఫ్యూయల్. పెట్రోల్ స్మెల్ డేంజర్ వస్తుంది అసలు. సో
హుండర్ టు ప్యాంగాంగ్లోకి వెళ్ళే రూట్ చాలా వరకు వరస్ట్గానే ఉంది, మొత్తం ఆఫ్ రోడింగే. అక్కడక్కడ బాగుంది అంతే, అక్కడక్కడ స్ట్రెచ్ ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ బాగుంది, కానీ రిమైనింగ్ అంతా ఆఫ్ రోడింగే. రోడ్డు ఉందా, ఇదే రోడ్డు అనుకొని మేము పోతానో కూడా తెలియదు, అంత డేంజరస్గా ఉంది ఇది. ఒక చిన్న రివర్ క్రాసింగ్ అవుతుంది, బండి అవుట్ ఆఫ్ కంట్రోల్. చలో ఓ మై గాడ్, చలో 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 చలో. షేట్ షూలు అన్నీ తడిచిపోతున్నాయి. నువ్వు పోరాదే, పో 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 పో, ఫస్ట్కి వెళ్ళనే ఉన్నావు కాదే. షూలు అన్నీ తడిచినాయి. షేట్ పో 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 పో. చిన్నగా చిన్నగా. చుక్కలు ఉంచింది, షూలు పాయింట్ మొత్తం తడిచిపోయినాయి. షూలు 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 ఈ షూ మొత్తం తడిచింది, పాయింట్ తడిచింది. మీకు ఓకేనా? ఏదైతే జరుగుతుందో అదే జరిగింది. షూ ఎండో ఇప్పట్లో. పా ఇక ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇట్లా నిలబడేది ఏం కొద్దిగా కింద డిక్కీ కన్నా దెబ్బలు తాకకుండా ఉంటాయి. ఓకే, రోడ్ వచ్చేసింది. పెట్రోల్ ఘోరంగా లీక్ అవుతుంది. ఇది దీని సంగతి ఏందో చూద్దాము. 4 లీటర్లు కొట్టిస్తే 4.5 లీటర్లు కొట్టిస్తే 4 లీటర్లు అయింది, 1/2 లీటర్ వీకింది. ఇది ఓకే కొద్దిగా. టచ్ చేసాం. రోడ్డు ఉంటే ఇక తగ్గేదేలే, కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడే కిక్ వస్తుంది. ఈ రోడ్డు మీద నడిపేది ఏమైంది, హైవే మీద కూడా నడుపుతాం, కానీ ఇట్లా ఆఫ్ రోడింగ్లో నడిపిస్తాం కదా ఇంతకుముందు, సూపర్ అనిపించింది. మన దరిదాపుల్లో కూడా ఎవరు లేరు, దరిద్రం కొద్దీ మళ్ళీ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది. చలో షురూ, ఇక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టార్ట్. అమ్మయ్య, డ్యాన్స్ కంప్లీటెడ్. మళ్ళీ ఒక చిన్న వాటర్ క్రాసింగ్. అసలు రోడ్డు ఉందా, గుట్ట మించి వెళ్తున్నావా, నాకైతే అర్థమైతే లేదు. క్లచ్ ప్లేట్లు వీకుతాయి ఇట్లా తోలితే. రోడ్లకి ఎక్కొస్తా కన్నా అనిపిస్తుందా, మొత్తం రాళ్ళలో తోలుతాను అంతే, రోడ్డు అనుకొని తోలాలంతే. ఇంకా అది అసలు ఎటు పోతానమో ఎందుకు పోతానో కూడా అర్థమవుతలేదు. ఈ రోడ్ల మీద తోలుతుంటే అంత డిఫరెంట్గా ఉంది, కొండల మధ్యలో తోలుతుంటే. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ రివర్ క్రాసింగ్, కాదు రివర్లోనే వెళ్ళాలి మనం. Oh my god. Sure.
ఓ మై గాడ్, కొద్దిగా అయితే పడేటోళ్ళు. బాబా బాబా, కొద్దిగా అయితే పడేటోళ్ళు. పోరాదే, నీకు దండం పెడతా. ఓకే ఓకే ఓకే, స్లో స్లో. అమ్మయ్యా, పెద్ద టాస్క్ కంప్లీటెడ్. అమ్మయ్యా, చుక్కగా కనిపించిన బాగుంది. షూ అంతా తడిచింది. ఇట్లాంటి ఇంకెన్ని క్రాసింగ్లు ఉన్నాయో. ఇప్పటికైతే ఒక 4-5 క్రాసింగ్ చేసాం, రివర్ క్రాసింగ్లు. అన్నీ పెద్ద పెద్ద టాస్క్లే. అందులో నడిపించేటప్పుడు హ్యాండిల్ వెయిట్ అంతా, ఇక బైక్ వెయిట్ అంతా మన మీద పడుతుంది. మస్తు పెయిన్ వస్తుంది ఈ చేయిలు అయితే. కొన్ని కొన్ని ప్లేస్లలో ఫస్ట్ గేర్లో కూడా అస్సలు మూవ్ అవుతలే. మనం ఇక లెగ్స్ పెట్టి పుష్ చేయాలి అంతే. ఇంకా బ్యూటిఫుల్ రోడ్. అమ్మా, దరిదాపుల్లో ఎక్కడ కూడా ఎవరు లేరు. నేను ఒక్కనే ఉన్నా ప్రపంచంలో, నేను ఒక్కనే ఉన్నట్టుంది. ఎవ్వరు లేదు చుట్టుపక్కల. సూపర్.